దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము నిన్న ఇంచుమించు 22వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈరోజు 23వ వచనం నుంచి కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మనము కొన్ని విందాం. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెనని అడుగగా. ఓకే, ఇక్కడ యేసయ్యను కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసయ్యను కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు ప్రశ్నించుచు, ఎవరు ఈ అధికారాన్ని నీకు ఇచ్చారు? అడిగే వాళ్ళు ఎవరో కూడా ఆ యొక్క వచనములో మనము చదువుతూ ఉన్నాం. ప్రధాన యాజకులను ప్రజల పెద్దలు. చూడండి ఒకసారి. జనరల్గా ప్రధాన యాజకులు అంటేనే ఒక రకంగా మరి ఒక పెద్ద తరహా వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఒకటి. 2, ప్రజల పెద్దలు అంటే వారు కూడా ప్రజలలో కొన్ని గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వారు కూడా పెద్దలు. ఇటువంటి పెద్దలు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను ప్రశ్నించుచున్నటువంటి ప్రశ్న ఏమని అంటున్నారంటే, ఎవరు నీకు ఈ అధికారము ఇచ్చెను? అంటే యేసయ్య ఆయన యొక్క బోధ ఎలా ఉంది అంటే అధికారముతో కూడినదిగా ఉన్నది. ఎలా ఉంది? అధికారముతో కూడినదిగా ఉంది. ఇప్పుడు అధికారముతో కూడినటువంటి రీతిగా ఎవరు మాట్లాడగలుగుతారు అంటే నిజంగా అధికారం కలిగిన వారు, నిజంగా అధికారము కలిగిన వారు. ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే, ఏ ఆఫీసులోనైనా సరే, ఆఫీసర్ మాట తీరు ఒకలాగా ఉంటుంది, కింద స్థాయికి తగినటువంటి ఉద్యోగస్తుల యొక్క మాట తీరు మరొకలాగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క అధికారము అనేది వారిని అలాగున మాట్లాడేటట్లుగా చేస్తుంది. నిన్న మొన్న ఒక చిన్న న్యూస్ చదివాను నేను. ఒక కిలాడి లేడీ అంట, నేను ఎస్ఐని అని చెప్పి సంవత్సరం నుంచి తిరుగుతుందట. ఒక అమ్మాయి సంవత్సరం నుంచి ఏమని చెప్పి తిరుగుతుంది, నేను ఎస్ఐని అని చెప్పి తిరుగుతుందంట. ఎలా పట్టబడిందో తెలియదు కానీ దొరికేసిందంట. ఆమె నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో లేదు అని దొరికేసిందంట. గమనించండి, అక్కడ ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆలోచన చేయండి. నిజమైన పోలీసులు కనబడేసరికి ఆమె యొక్క ప్రవర్తన ఏమైపోద్ది? ఖచ్చితంగా జడిసేటువంటి పరిస్థితులు వస్తాయి, భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే తనకు తెలుసు ఏమని, నేను నిజమైన ఎస్ఐని కాదు, నిజమైన పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగిని కాదు అనేటువంటి విషయం ఆమెకు తెలుసు. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, యేసయ్య అధికారముతో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడటానికి గల కారణం ఏంటి అంటే, ఈ అధికారం అనేది ఆయనకి ఎవరు ఇవ్వవసరంలా, ఆయనకి ఎవరు కూడా ఇవ్వవలసినటువంటి పని లేదు. కారణం ఏంటి? ఆయనే అధికారమును కలిగినటువంటి వ్యక్తి. ఈ లోకము మీద కావచ్చు, సృష్టి మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు. ఆలోచన చేయండి. ఈ సృష్టి యావత్తు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని దేవుని యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి.
అయితే ఈ యొక్క విషయాలు ఆయన అధికారముతో కూడినటువంటి రీతిగా ఆయన మాట్లాడుతూ ఉంటే, ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు వీరందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుని యొక్క వాక్యములో 45వ వచనంలో మనం చదివితే, ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ విన్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏమని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నా గురించే, ఖచ్చితంగా మా గురించే, ఈ విషయాలన్నీ మా గురించే ఈయన చెప్పాడు. గమనించండి, కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు తన వాక్యము ద్వారా సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఒక రకంగా చెప్పాలి అంటే, నేను కూడా కొన్నిసార్లు పలానా వాళ్ళ గురించి నేను చెప్పాలి అనే ఉద్దేశం నా మనసులో కూడా ఉండదు. నేను మామూలుగా దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొన్ని పాయింట్లు అవి మనకి ఎలాగనిపిస్తాయంటే, రైట్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని కొంతమంది దేవుని యొక్క మాటలను విని గ్రహించి వారి యొక్క జీవితాలను సరిచేసుకొని దేవునిలో ఇష్టలుగా, ఆయన వాక్యానుసారముగా నడుచుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. కాకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు నా గురించే చెప్పాలా, ఈరోజు నా గురించే చెప్పారు, ఈరోజు నా గురించే టార్గెట్ చేశారు అన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది బాధపడిపోయి, లేకపోతే కోపం పెంచేసుకుని నా మీద. గమనించండి, కొన్నిసార్లు నేను చెప్తున్నాను, అసలు ఏ ఉద్దేశంతో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే, దేవుడు చూసుకుంటాడు ఏదైనా సరే. ఇన్ని సంవత్సరాలలో నా యొక్క వాక్యాలు వింటున్నటువంటి మీరు ఈ విషయాలు గ్రహించే ఉంటారు. అయితే ఇక్కడ శాస్త్రులు, పరిచయులు ఏమనుకుంటున్నారు? నో డౌట్, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మా గురించే. సరి చేసుకుంటున్నారా? ఆయన అలా మాట్లాడేసరికి వీళ్ళిప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారంట? ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండరి. మా గురించి మాట్లాడతాడా, ఈయన ఏం చేస్తామో చూడు అన్నట్టుగా ఏం చేస్తున్నారంట వీరు? పట్టుకున్న సమయము కొరకు చూచుచుండరి. అంటే పట్టుకోవటం అంటే పట్టేసుకుని నువ్వు దొరికేసావు, అవుట్ అయిపోయావు ఆ మాట చెప్పడాక కాదు, ఆయనను చంపేద్దామని, ఆయనను చంపుదామని. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవలసినటువంటి ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా మనం ఏం చేయాలి? సరి చేసుకొనటానికి, సరిదిద్దుకొనటానికి, పరిశీలన చేసుకుని సరైనటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా మనం నడుచుకోవటానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి. యేసయ్య వారు అడిగినటువంటి ప్రశ్నకు టక్మని జవాబు చెప్పేశాడా? టక్మని ఎవరు అధికారం ఇచ్చారు అంటే, నాకెందుకు అధికారం ఇవ్వాలి, నాకే అధికారం ఉంది అన్నట్టుగా ఆయన చెప్పాడా? ఆయన ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాడు. ఓకే, మీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు చెప్పండి, అప్పుడు నేను మీకు చెప్తా అన్నాడు. ఏమడిగాడు? యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండా లేక మనుషుల నుండా? యేసయ్య సింపుల్ ప్రశ్న వేశాడు. సింపుల్ ప్రశ్న. యోహాను బాప్తిసం ఇస్తున్నాడు కదా, ఆ ఇచ్చినటువంటి బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండా మనుషుల నుండా? దీనికి జవాబు ఈ శాస్త్రులకి,
ప్రధాన యాజకులకి లేకపోతే ప్రజల పెద్దలకి వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు జవాబు చెప్పారా? చూడండి, వాళ్ళలో మాట్లాడుకుంటున్నారు. ఏమని? మనం పరలోకము నుండి అని చెప్పితిమా, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని చెప్పేసి అంటారు. మనుషుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము. అందుకు అందరు ఏమన్నారంట? ఏమని? ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. చూడండి ఒకసారి, యేసయ్య ఒక చిన్న ప్రశ్న వేశాడు. పరలోకము నుండే, మనుషుని నుండే? యోహాను ఇచ్చింది పరలోకము నుండే, మనుషుని నుండే. ఆలోచన చేయండి. ఇది లోకానుసారముగా ఆలోచన చేస్తే మనిషే కదా, నీటిలో ముంచాడు కదా, అంతే కదా అన్నట్టుగా ఆలోచిస్తారు. ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఈ ఫన్నీ వీడియోస్ చేస్తారు చూడండి. అలాగా కొంతమంది ఇలా బాప్తిస్మం ఇస్తారు అని చెప్పి ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి దానిని కూడా ఫన్నీ వీడియోస్గా తీసి చేస్తున్నటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో సరదా, వాళ్ళ దృష్టిలో ఫన్నీ. ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో కొన్నిసార్లు అలాంటివి చూస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి. లోకానుసారంగా ఆలోచన చేస్తే మనిషి ఏం చేసినట్టు? నీటిలో ముంచినట్టే. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే అది దేవుని నుండి రక్షణ పొందుకున్నట్టే. ఇక్కడ ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే ప్రజల పెద్దలు వీళ్ళు యేసయ్య అడిగినటువంటి ప్రశ్నకి వెంటనే వాళ్ళు ఒక చిన్న మీటింగ్ వేసేసుకుని ఏం చెప్దాం, ఏమందాం, దేవుణ్ణి అని చెప్పేసి అంటే మీరు ఎందుకు నమ్మలేదని చెప్పేసి అంటారు కదా అని ఒకడంటే, మనుషుల నుంచి ఏం చెప్తే జనులు మనల్ని కొట్టేస్తారు, అయ్యో బాబు ఇంకేమైనా ఉందా అని ఇంకొకడు అనుకుని అక్కడికక్కడే యేసయ్య ఉండగానే ఏం జరుగుతుందంట? ఒక చిన్న గోడపుటానిలాగా మీటింగ్ వేసేసుకుని మాట్లాడేసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి ఎంత కోసకోసలాడారో అక్కడ వాళ్ళందరూ కలిసి, ఎంతసేపు గోసకోసలాడారో అంత చేసి లాస్ట్కి ఒక డెసిషన్కి వచ్చారు. మనందరం ఒక మాట మీద ఉందాం, మనందరం ఒకటే చెప్దాం అని. వేసే దగ్గర మాకు తెలియదు, ఏమంట మాకు తెలియదు. కొన్నిసార్లు నేను పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఎవరు చేశారంటే అందరూ ఏమోరండి మాకు తెలియదండి. ఎంత సింపుల్గా చెప్తారో వాళ్ళకి తెలుసు, కానీ మాకు తెలియదండి అంటే ఆ ఒక్క మాట చెప్తే మమ్మల్ని అడగరలే, మమ్మల్ని పట్టించుకోరలే అని అనుకుంటారు అన్నమాట. అది ఎవరు చేశారో నాకు తెలిసిన తర్వాత అడుగుతాను నేను. అదేంటో నా ఇంటరాగేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, దొరికేస్తారు నాకు. గమనించండి ఒకసారి, వారందరూ వచ్చి ఏమంటున్నారు? మాకు తెలియదు, మాకు తెలియదు. ఆవిడ యేసయ్య ఏమన్నాడు? నేను చెప్పను, మీరు మమ్మల్ని అడిగారు కదా, ఏ అధికారంతో నువ్వు చెప్తున్నావు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నావు కదా, దానికి నేను చెప్పను అన్నాడు. నాకు తెలియదు అనలేదు వాళ్ళకిలాగా నాకు తెలియదు అనలేదు, నేను చెప్పను అన్నాడు. నేను చెప్పను అంటే దాని అర్థం ఏంటి? ఈయనకు తెలుసు, యేసయ్యకు తెలుసు, ఏ అధికారంతో చెప్తున్నాడు ఈయనకు తెలుసు, కానీ నేను చెప్పను అన్నాడు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరకు వస్తారు డబ్బులకి, కొంతమంది డబ్బులకి వస్తారు. పెద్ద ఎక్కువేం అడగరు, 50 రూపాయలు 100 రూపాయలు అడుగుతారు. అది కూడా ఏ పేరు చెప్పి అడుగుతారంటే ఎక్కువ శాతం 2 రకాల గురించి నన్ను ఎక్కువగా అడుగుతున్నారు.
ఒకటి కూరకండి అంటారు, ఒకటి ఏంటంటే కూరకండి అంటారు, రెండోది మందులు కొనుక్కోవాలి అంటారు. నేనంటాను కూర కావాలా, సరే కూర వేసాను ఇంట్లో ఉందే ఇస్తా అంట, దొరికేస్తారు నాకు అక్కడ. మందులు అంటారా, ఏంటి విషయం ఏంటి ఫలానదా, ఆ మందులు మా ఇంట్లో ఉన్నాయి నేను ఇస్తా అంట, దొరికేస్తారు. గమనించండి, వాళ్ళు ఎందుకు అడిగారో నాకు తెలుసు విషయం, తాగుడికి. అయితే వాళ్ళకి నేను చెప్పే జవాబు ఏంటి తెలుసా, నేను ఇవ్వను, కూర కావాలా చెప్పు కూర ఇస్తా. ఒకసారి ఒకడు వచ్చాడు, ఆకలి వేస్తున్నాడు, టిఫిన్ చేయాలంటే డబ్బులు ఇవ్వండి అన్నాడు. 20 అడిగాడు, పెద్ద ఎక్కువే అడగల. నేను అన్నాను నీకు నిజంగా ఆకలి వేస్తున్నట్టు నువ్వు అన్నాడు. సరే టిఫిన్ పెడతాను తిని అన్నాను. పెట్టను అన్నాడు. ఇంట్లో నిజంగా టిఫిన్ పెట్టి బయటికి పంపించా. తినేసి నాకు చెప్పా పెట్టకుండా ఎప్పుడు కడిగేసాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలీదు, ప్లేట్లో కడిగేసి బాటిల్ వాటర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు కూడా. గమనించాడు ఒకసారి, డబ్బులు లేక కాదు, నాకు ఉన్నాయి, కానీ నేను నీకు అది ఇవ్వను అని చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఎందుకో తెలుసా, వాళ్ళు అడిగేది తాగుడు తాగుతా. కానీ కొన్నిసార్లు ఇంకో మాట అంటాను, రే బాబు పాస్టర్ గారిని నేను నా దగ్గరకు వచ్చి మందు తాగుతాను కానీ నువ్వు వెలగడుగుతావు అంటే ఇక బొరగొక్కుండా ఉంటారనమాట. ఆలోచన చేయండి ఒకసారి. యేసయ్య నాకు తెలియదు అనలేదు, ఆయన ఏమంటున్నాడు, నేను చెప్పను. అప్పుడు ఒక మాట ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. మీకు ఏమి తోచుచున్నది, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు ఏమన్నాడు, నీవు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా పోను అన్నాడంట. మొదటోడు ఏమన్నాడు, పని చేయరా అంటే నేను చేయను అన్నాడంట. రెండోవాడు ఏమన్నాడు, అరే నువ్వు పోరా అంటే వెళ్తాను అన్నాడంట. కానీ ఇద్దరిలో ఉన్నటువంటి తేడా ఏంటంటే, నేను పోను అని అన్నవాడు మనసు మార్చుకున్న తర్వాత వెళ్ళాడు. రెండోవాడు ఏమన్నాడు, వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలేదు. యేసయ్య అడుగుతున్నాడు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు? ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు? గమనించండి, ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం, గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం మన ఇష్టానుసారముగా నడుచుకోవటం కాదు కానీ తండ్రి ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. ఏంటి, మనం మన ఇష్టానుసారముగా నడుచుకోవటం కాదు కానీ తండ్రి ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. జనరల్గా మీరు ఆలోచన చేయండి, చిన్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి మన ఇష్టానుసారంగా ఉంటాను అంటే కొన్నిసార్లు వండేస్తారు, అన్నిసార్లు వండేస్తారా చెప్పండి. ఇప్పుడు మాథ్యూ ఉన్నాడు, నడుచుకుంటా బాక్స్ దగ్గరికి వచ్చేస్తున్నాడు, మీరు వెళ్ళనేస్తున్నారా? ఆడు కొన్నిసార్లు పాకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళనేస్తున్నారా? ఏం చేస్తారు, తీసుకొచ్చి మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకుంటారు. ఏ వయసులో? ఆడు తిప్పు కొడితే సంవత్సరం లేదు, వాడి ఇష్టానుసారంగా వండేస్తున్నారా? కొన్నిసార్లు పిల్లలు ఈ సమ్మర్ వచ్చేసింది, మధ్యాహ్నం నుంచి ఒంటుబడి బళ్ళు అయితే ఎండలు ఆడేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎండలు ఆడనిస్తారా? రే వద్దు, లోపలికి వచ్చేయండి, అవసరమైతే పడుకోండి అని చెప్పి పడుకోబెడతా ఉంటారు. పిల్లలకి ఇష్టమా? నేను పడుకోను, నేను ఆడుకుంటా, నేను పడుకోను, నేను టీవీ చూస్తా, నేను పడుకోను, నేను ఏదోటి చేసుకుంటా. కానీ తల్లిదండ్రులు ఏమంటారు, రే కాసేపు రెస్ట్ చేసుకో, కాసేపు ఇంట్లో ఉండు, నీడబొట్టును ఉండు. గమనించండి, కొద్దిగా వెతుకుతూ ఉండగా పిల్లలేమో నాకు ఈ రకమైన బట్టలు కావాలి, నాకు ఎలాంటి కలర్ కావాలి అన్నట్టుగా వాళ్ళనుకుంటారు. తల్లిదండ్రులు ఏమో అది కాదు, ఇది తీసుకో, అదొద్దు, ఇది తీసుకో, అది బాగోదు, ఇది బాగుంటుంది. పిల్లలకేమో అవి ఇది బాగోదు, అదే బాగుంటుంది అనుకుంటారు.
పిల్లలు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించుకుంటారు, తల్లిదండ్రులు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. రే చిరిగిపోయింది ఎందుకురా, అది చిరిగిపోయింది అంటారా అని తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లలేమో లేదు మమ్మీ నీకు తెలీదు, అది ఫ్యాషన్, ఇప్పుడు లేటెస్ట్ మోడల్, అది ఎంత చిరిగితే అంత ఖరీదు ఎక్కువ అన్నట్టుగా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఒరే చిరిగిపోయింది ఎందుకురా, అవునా? అంటే జనరల్గా మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఎలా నడుచుకోవాలని కోరుకుంటున్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలి అని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, అవునా? ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే తండ్రి ఇష్ట ప్రకారము నడిచినవాడు ఎవడు? ఈ లోకంలో మన పరలోకపు తండ్రి ఇష్టానుసారముగా ఎంతమంది నడుచుచూ ఉన్నాం? దేవుని ఇష్ట ప్రకారంగా ఎంతమంది నడుచుచూ ఉన్నాం? ఈ రాత్రి మనల్ని మనము పరిశీలన చేద్దాం. ఎంతమంది తండ్రి ఇష్టానుసారముగా నడుచుకుని వారుగా ఉన్నాం? తర్వాత ఆయన యొక్క మాటల్లో ఇంకొక విషయాన్ని ఆయన చెప్తూ, ఆయన ఈ యొక్క పరిచయులను, లేకపోతే శంకరులను, శాస్త్రులను, లేకపోతే ప్రధాన యాజకులను, వాళ్ళను ఉద్దేశించి, ఎవరిని? పరిచయులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను ఉద్దేశించి ఆయన అంటున్నటువంటి మాట, శుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన డైరెక్ట్గా చెప్తున్నటువంటి మాట వారితో, నిశ్చయముగా చెబుతున్నా. ఏమని? మీరు కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది, మీకంటే ముందుకు ఎవరు వెళ్ళిపోతారు? శుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా వెళ్తారు పరలోకానికి. నిజంగా ఇలా జరుగుతుంది అని నేను చెప్తున్నాను అని యేసే అంటున్నారు. ఎందుకో తెలుసా? యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే శుంకరులను, వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, మాకే బాగా తెలుసు ధర్మశాస్త్రము అనేటువంటి భావనలో ఉన్నారు. ఎవరు? ఈ ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, వీరందరూ అబ్బో ఈ వాక్యం మాకంట బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి రీతిగా వీరక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే యేసు ఏమంటున్నాడు? ఓరు బాబు, మీరు కాదురా పరలోకానికి వెళ్ళేది, మీకంటే ముందు ఎవరు వెళ్ళిపోతారు? శుంకరులు, వేశ్యలు. ఆలోచన చేయండి, ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు అంటే, వేశ్యలు, శుంకరులు, పాపులు వాళ్ళకి పరలోకమని కాదు. అక్కడ వాక్యంలో మనం ఆలోచన చేస్తే వీరు ఏం చేశారంటే, ఈ యొక్క వీరు అతనిని నమ్మి ఆయన యొక్క మాటలను నమ్మి రక్షణ పొందిరి, బాప్తిస్మం పొందిరి. కాబట్టి వీరేమవుతారు? పరలోకానికి వెళ్తారు. ఒక మాట మనకు తెలుసు కదా, మొదటి వారు కడబటి వారు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కడబటి వారేమో మొదటి వారు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, అబ్బో నా ఇంత సీనియర్ అవర్లేదు ఈ చర్చిలో, మొదటి నుంచి నేనే అనేటువంటి ఉద్దేశంలో కొంతమంది ఉండొచ్చు. కొంతమంది అప్పుడే రెండవ దొంగ యేసే దగ్గర నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా లాస్ట్ మినిట్లో, ప్రభువా నన్ను
క్షమించు అన్నట్టుగా లాస్ట్ మినిట్లో మందిరానికి వచ్చి రక్షణ పొంది వాక్యానుసారంగా నడిచేటువంటి వాళ్ళు వారు ఉండొచ్చు. అయితే పరలోకానికి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కొంతమంది అనుకుంటారు, నేను సీనియర్ని కాబట్టి మొదట నేనే వెళ్ళిపోతాను అనుకుంటారు. ఆలోచన చేయండి. ఇక్కడ నేను సీనియరు, నేను మొదటి నుంచి ఉన్నాను, అది కాదు. దేవుని నమ్మావా లేదా? ఆయన ప్రకారం, తండ్రి ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావా లేదా? ప్రార్థన అయిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న వీడియో పెడతాను. అది యానిమేటెడ్ వీడియో. అది పరలోకానికి ఎవరు వెళ్తారు అనడానికి చాలా చిన్నది, ఒక 2 నిమిషాలు ఉంటుందేమో మహా అయితే. చిన్న వీడియో పెడతాను, ఒకసారి చూడండి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర పేతురు అంటాడంట, ఏమని? పరలోకం వెళ్ళాలంటే ఒకరోజు నువ్వు పరలోకంలో ఉండు, ఒకరోజు నరకంలో ఉండు. ఆ 2 నువ్వు గడిపిన తర్వాత మరలా వచ్చి నువ్వు డిసైడ్ చేసుకుని చెప్పు. అప్పుడు పరలోకంలో ఉంటానంటే పరలోకంలో ఉండేస్తాను, నరకానికి వెళ్ళిపోతానంటే నరకానికి పంపిస్తాను అని అక్కడ పేతురు చెప్తాడంట. పేతురు చెప్తే ఈ వ్యక్తి ఒకరోజు పరలోకంలో ఉంటాడు, ఇంకో రోజేమో నరకంలో ఉంటాడు. ఆ తర్వాత పేతురు దగ్గరికి వచ్చి ఎక్కడుంటావు అని అంటే, ఎక్కడుంటానో అని చెప్పాడో అది నేను చెప్పను, వీడియోలో చూసి మీరు చూద్దురు. కానీ గమనించండి, యేసయ్య అంటున్నాడు, మీకంటే ముందు ఎవరు వెళ్ళిపోతారు? సుంకరులను, వేశ్యలను వెళ్ళిపోతారు. కారణం వాళ్ళు నమ్మారు, మీరేం చేయట్లే, నమ్మలేదు, పశ్చాత్తాపపడకపోతిరి. మరి ఒక ఉపమానం చెప్తున్నాను వినుడి అని. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. అతడు ద్రాక్ష తోటను నాటించి దాన్ని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా చూడండి, ఇక్కడ వాక్యములో మనం చదువుతున్నాం కదా, ఒక వ్యక్తి ఏం చేశాడు? ద్రాక్ష తోటను నాటించాడు. దానికి కావలసిన ప్రతిదీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి దానిని కాపులకు గుత్తకిచ్చి, అంటే కాపు కాసేవాడు. కాపులకు అంటే దానిని కాపలా కాసేవాడు. మన వాడుక భాషలో చెప్పాలి అంటే కౌలుకి ఇచ్చాడు అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలంటే కౌలుకి ఇచ్చాడు. సో కౌలుకి ఇచ్చాడంటే పాటల ఇది మన పాట పుస్తకాల్లో కవులు ఉన్నారు వాళ్ళకి అనుకుంటారేమో, ఆ కవులు కాదు. ఈ కవులు అంటే ఎవరో అంటే సొంత భూమి లేక వేరే భూమిని అద్దెకి తీసుకొని అందులో వాళ్ళు పండించి కొంత వీళ్ళు తీసుకుంటారు, కొంత ఏమో ఆ యొక్క భూమి యజమానులకి ఇస్తారు వాళ్ళు కవులు. ఎందుకంటే కొంతమంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా కులం పేరు తెలుసా అనుకుంటున్నారు కొంతమంది, కానీ వాక్యంలో అది కాదు దాని ఉద్దేశం. ఓకే, రైట్. ఇప్పుడు ఆయన అలాగున చేసి దేశాంతరము వెళ్ళిపోయాడు. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము, ఏ భాగము? తన భాగము అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఒరే, మీరు తీసుకోవాల్సింది మీరు తీసుకోండి, మీరు తీసుకోవాల్సింది మీరు తీసుకోండి, నాకు రావాల్సిన భాగమును నాకు ఇవ్వండి. ఇందులో తప్పేమైనా ఉందా? తప్పేమైనా ఉందా? ఈయన ఏమైనా అన్యాయంగా ఏమైనా మాట్లాడుతున్నాడా? అన్యాయంగా నడుతున్నాడా? మొత్తం నాకు ఇచ్చేయండి, నా పొలం నా స్థలం నేను నాటించాను, మొత్తం నాకు ఇచ్చేయండి అన్నట్టుగా ఈయన ఏమైనా అన్నాడా? లేదుగా. తనకు రావాల్సిన భాగాన్నే కదా ఈయన అడిగింది. కానీ ఆయన భాగాన్ని ఆయన అడిగిన వచ్చినటువంటి వారిని ఆ దాసులు ఆ యొక్క ఆ వ్యక్తులు ఏం చేశారు? ఒకడు గుట్టిరి,
ఒకరిని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి అంటే తరిమేశారు. వాడిని కొట్టారు, వాడిని చంపారు, ఇంకోటి తరిమేశారు. గాయములు చేసి మరీ తరిమేశారు. అన్యాయస్తుల కాదా? వాళ్ళది కాదు, వాళ్ళ సొంత పొలం కాదు, వాళ్ళ సొంత స్థలం కాదు, వాళ్ళ సొంత ద్రాక్ష తోట కాదు. అయినా యజమానునికి ఇవ్వటానికి వీళ్ళకి ఏమైపోయింది? ఆలోచన చేయండి. అన్యాయం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. ఆలోచన చేయండి ఒకసారి. ఒక చిన్న ఆలోచన చేద్దాం. మనం సంపాదించేది ఏదైనా మనం ఏమనుకుంటామంటే అదంతా నాదే అనుకుంటున్నాం మనం. అయితే ఆయన కృప లేకుండా, ఆయన యొక్క తోడు లేకుండా, ఆయన సహాయం లేకుండా ఈ లోకంలో మనం జీవించడమే కష్టం. ఒక్క నిమిషం ముక్కు నోరు మూసుకుని ఉండగలుగుతాం ఎక్కడ? ఒక్క నిమిషం చాలు. గాలి లేకుండా ఉంటాం ఎవరైనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? చావే. అవునా? మరి ఆ గాలి ఎవరేస్తున్నారు? అవునా? దేవా నువ్వు నాకేం చేసావు అనేటువంటి రీతిగా ఇంకా ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాక్యం చెప్తుంది ఆయన భాగం ఆయనకి ఇవ్వాలంట. ఎవరి భాగం? ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వాలంట. కాకపోతే ఈ మధ్య కొంతమంది ఇది ఆన్లైన్లోకి వెళ్ళిపోద్ది, ఇది చెప్పాలో లేదు కూడా అర్థం కావట్లేదు. మతోన్మాదులు కొంతమంది సేవకులను టార్గెట్ చేసి ఎప్పుడు చూసిన కానుకల గురించి అడుగుతున్నాడు, దశంభాగుల గురించి అడుగుతున్నారు, లేకపోతే అడుక్కుంటున్నారు అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నటువంటి అనేకమైన వీడియోస్ వచ్చేసినాయి ఈ మధ్య. గమనించండి, మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? ఆయన భాగాన్ని ఆయనకి ఇస్తున్నాం అంతే. మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని ఆయనకి ఇస్తున్నాం. ఆయన భాగం ఎంతో మీకు తెలుసు, నేను చెప్పవసరంలా. ఆయన భాగం ఎంతో మీకే తెలుసు, నేను చెప్పవసరంలా. ఆలోచన చేయండి. ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తున్నారంట? కొట్టేవాళ్ళు కొంతమంది, చంపేవాళ్ళు కొంతమంది, రాళ్ళతో పరిగెట్టించేవాళ్ళు కొంతమంది. అయితే యేసయ్య అంటూ ఉన్నాడు, ఆయన ఒకవేళ దానికంటే ముందు కూడా జరిగింది. మునుపటి కంటే ఎక్కువ మందిని, ఇంతకుముందు ఒక్కొక్కరిని పంపించాడు, ఈసారి ఎక్కువ మందిని పంపిస్తే వారిని కూడా ఆ ప్రకారమే చేసేది. అందుకని నా కుమారుని సన్మానిస్తారు అనుకొని కుమారుని పంపిస్తే, ఎవరిని? నా కుమారుని పంపిస్తే ఏం చేస్తారు అనుకున్నారు? సన్మానిస్తారు అనుకొని కుమారుని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంట? రేయ్ ఈడ వారసుడు, ఇందా వచ్చిన వాళ్ళు జస్ట్ దాసులు మాత్రమే, ఈడెవడు? వారసుడు. కాబట్టి ఇతన్ని మొత్తం చెప్పేస్తే ఇదంతా మనకే అయిపోద్ది అని వారు వేరే ప్లాన్ వేసి పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపేరే. అదేంటి? ఆ ద్రాక్ష తోటలోనే చంపేయచ్చుగా, ఆ ద్రాక్ష తోటలోనే వాడిని పూడి చేయొచ్చుగా. కొంతమంది సెంటిమెంటు, కొంతమందికి సెంటిమెంటు. మన దగ్గర ఉండకూడదు, మన పొలంలో ఉండకూడదు, రక్తం మన దాంట్లో ఉండకూడదు, వేరే వాడి దాంట్లో ఉండొచ్చంట, వేరే వాడి దాంట్లో పడేయచ్చంట, వేరే వాడి దాంట్లో చంపేయచ్చంట, వీళ్ళ దాంట్లో చంపకూడదంట. ఇది ఎక్కడ రూలు? ఇది ఎక్కడ రూల్ చెప్పండి ఒకసారి. మనకి దోమ కొడితేనేమో మిల్లు కొట్టుకుంటామా, పక్కన వాడి మీద దోమ కొడితేనే తబ్బి మనం కొట్టేస్తామా? ఇది ఎక్కడ రూలు?
నీ శరీరం అయితే ఒక లెక్క, వేరేవాడి శరీరం అయితే ఇంకో లెక్క. ఆలోచన చేయండి. అయితే అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, ఆ యొక్క యజమాని ఏం చేస్తాడు? ఆ ద్రాక్షతోటి యజమాని వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చేస్తాడంటే, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, కొడతాం కాదు, తిడతాం కాదు, లేకపోతే ఆ తోటలో నుంచి పంపించేయటం కాదు, సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చును. ఎవరికిస్తాడంట? ఎవరికిస్తారంట? ఎవరెవరైతే తగిన కాలములో ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఎవరైతే ఇస్తారో వాళ్ళ చేతికి ఆ తోటను అప్పగించును. రైట్. ఇక్కడ వరకు యేసయ్య కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి, ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇంకో మాట అంటూ ఉన్నాడు, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునను. గమనించండి, రెండు విషయాలు యేసయ్య వారికి చెప్తా ఉన్నాడు. రెండు విషయాలు. ఒకటి ఏమంటున్నాడు? దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. నిన్న కూడా ఒక వాక్యం మీరు విన్నారు. అంజూరపు చెట్టును ఆయన శపించినటువంటి పరిస్థితిని నేను మీకు వివరించడం జరిగింది. అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం విన్నటువంటి ఆ యొక్క విషయాన్ని కనుక గమనిస్తే ఆలోచన చేయండి, అది వేస్ట్గా భూమి యొక్క సారాన్ని ఎందుకు అది వేస్ట్ చేయాలి? దాన్ని నరికివేసి దాని ప్లేస్లో ఇంకొక మొక్కను నాటాలి. ఇక్కడ కూడా అలాంటి సందేశమే యేసయ్య చెప్తా ఉన్నాడు. ఏమని? దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. ఎవరికి ఇవ్వబడుద్ది? ఎవరైతే ఫలమిచ్చువారుగా ఉంటారో వారికి ఇయ్యబడుద్ది. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ఆయన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది 118వ కీర్తనలో 22వ వచనములో మనకి సేమ్ ఇదే వచనం అక్కడ కూడా కనబడుతుంది. అక్కడ కనబడినటువంటి మాటను యేసయ్య ఈ యొక్క శాస్త్రులకు లేకపోతే ప్రధాన యాజకులకు గుర్తు చేస్తూ, ఇలాగున లేఖనములు చెప్పబడ్డాయి, మీరు చదవలేదా? అర్థమేంటి? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అర్థమైందా మీకు ఈ మాట? అర్థమైందా? ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి అంటే అర్థం ఏంటి? గమనించండి, ఇల్లు కట్టువారు అదొక పదం, ఇల్లు కట్టువారు ఒక పదం. వారు ఏం చేశారు? ఒక రాయిని నిషేధించారు. ఇల్లు కట్టేటువంటి వారు ఏం చేశారు? ఒక రాయిని, ఈ రాయి పరిగెర తీసేయండి, ఈ రాయి బాగలేదు తీసేయండి అని ఇల్లు కట్టేటువంటి పనివారు, అంటే మన మాటలో ఒక మేస్త్రి అనుకుందాం. ఒక మేస్త్రి ఏం చేశాడంటే, ఈ రాయి పని చేసి తీసేయండి అని ఒక రాయిని పక్కన పెట్టాడు. అయితే మూలకు తలరాయి అయ్యను. అదే రాయి, ఏ రాయినైతే మేస్త్రి తీసేయండి ఇది వేస్ట్ అన్నాడో అదే రాయి ఏమైందంట? మూలకు తలరాయి. మూలకు తలరాయి అంటే
సింపుల్గా చెప్పాలంటే పునాది వేసేటప్పుడు, ఎప్పుడు పునాది వేసేటప్పుడు, పునాది అంటే అర్థమైంది కదా, ఇంటికి కట్టే ముందు ఫస్ట్ బేస్మెంట్ ఏదైతే మనం సిద్ధపరుస్తామో ఆ పునాది వేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక రాయి పెడతాం. ఆ రాయి ఎలా పెడతారో తెలుసా? ఎలా పడితే అలా వంకర టెంకరగా పెట్టరు. ఎందుకో తెలుసా? అది కరెక్ట్గా మూలమట్టను చూసుకుని పెట్టాలి. దానిని బట్టే పునాది అనేది రెడీ అవుతుంది. దాన్ని బట్టే పైన కట్టబడేటువంటి ఇల్లు స్టార్ట్ అవుతుంది. అయితే మేస్త్రి ఏ రాయినైతే అబ్బాయి ఇది పనికిరాదు తీసేయండి అన్నాడు, ఆ రాయే లాస్ట్కి ఏమైందంట, మెయిన్ ఆ యొక్క పునాదికి కావలసిన మెయిన్ రాయి అయ్యిందంట. అది ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట. నిషేధించబడిన రాయి చివరికి ఏమైంది, మూలకు తలరాయి, అంటే మెయిన్ అసలైనటువంటి రాయి అయింది అని వాక్యం చెప్తూ, ఇక్కడ వాక్యంలో ఈ రాతి మీద పడువారు ఏమవుతారు? తునకలై పోవును కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. గమనించండి, ఆ రాయి మీద పడితే తునకలవుతారు, కానీ ఆ రాయే మీ మీద పడితే అంటే పొడుమైపోతారు. గమనించండి, వాక్యాలు చెప్తూ ఉన్నాయి, ఆ బండ క్రీస్తే అని, ఆ రాయి క్రీస్తే అని. ఎవరైతే ఆ రాతి మీద పడతారో ఆలోచన చేయండి, వారి యొక్క లోకానుసారమైన పాప సంబంధమైన రాతి హృదయం పడి బద్దలైపోయి వారు ఇప్పుడు మంచి మనసుతో, మాంసపు హృదయముతో, మాంసపు గుండెతో ఆయన దగ్గరికి రావాలి. లేదు ఆ రాయి మన మీద పడితే దేనికి పని చేయకుండా నలి చేయబడతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసయ్య ఆయన ఆఖరి దినాలలో ఆయన చేస్తున్నటువంటి బోధ, ఆయన యొక్క ప్రయత్నం ఏంటంటే, జాగ్రత్త, మీరు సరిగా ఫలించకుండా, ఫలించి ఆయనకి ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఆయనకి ఇవ్వకుండా మీరు ఉంటే అది మీ యొద్ద నుండి తీయబడి అది ఏం చేయబడుతుంది, అది ఫలమిచ్చు జనులకు ఇయ్యబడను. కాబట్టి మనం ఫలిద్దాం, ఫలించి దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని దేవునికి ఇద్దాం, తండ్రి యొక్క ఇష్టానుసారంగా నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనం ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకొని, దేవా నీ ఇష్ట ప్రకారంగా నేను నడుచుకునటానికి సహాయం చేయ ప్రభువా, నీ తోటలో నేను ఫలించువాడిగా, ఫలించుదానిగా ఉండటానికి సహాయం చేయ ప్రభువా అని దేవుని అడుగుతూ, ఫలించినటువంటి మనం ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని ఆయనకు ఇవ్వటానికి ఇచ్చి ఆయన ఇష్టానుసారముగా నడవటానికి మనల్ని మనము సరిచేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి నడిపించి కొన్ని విషయాలను మేము ధ్యానించటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, విన్న మాటలను మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారముగా జీవించడానికి, నడవటానికి, దేవా ఫలించేవారుగా ఉండటానికి సహాయం దయచేసి నీ ఇష్ట ప్రకారముగా మేము నడుచుకునటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మక నీ సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.